నమస్తే అందరికి, నా పేరు పవన్. ఈరోజు రెమ్యునేషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. బిగ్ బాస్ లోకి వెళ్ళి 14 మందికి ఎంతెంత రెమ్యునేషన్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, రోజుకి ఇస్తున్నారా, గంటలకు ఇస్తున్నారా, వారానికి ఇస్తారా, లేకపోతే మొత్తం బిగ్ బాస్ అయిన తర్వాత ఇస్తారా, మొత్తం అంతా క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో. బట్ వాళ్ళని ఎలా తీసుకుంటారు, వాళ్ళ రెమ్యునేషన్ ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఇంత, పలానా వాళ్ళకి అంత అని చెప్పేసి వాళ్ళ పాపులారిటీ బట్టి, వాళ్ళ స్కిల్ బట్టి, వాళ్ళ టాలెంట్ బట్టి అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అమౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 80% బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత 1 month తర్వాత 80% ఇస్తారు. రిమైనింగ్ 20% ఆఫ్టర్ 9 months 9 నెలల తర్వాత రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఇస్తాడు. అంటే మొత్తం అమౌంట్ మొత్తం బిగ్ బాస్లో ఆడి లాస్ట్ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చేది ఒక దగ్గరకు ఒక 1 year పడుతుంది. 1 year తర్వాత అమౌంట్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మణికంఠ ఫస్ట్ చూసుకుందాం. దానికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1,12,000. అతనికి వచ్చేది బిగ్ బాస్ అమౌంట్ ఇచ్చేది 1,20,000 ఇస్తున్నారు అమౌంట్. అది ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా తీసుకుంటారు. ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా తీసుకుంటారు. అంటే సెలెక్ట్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ మెంటల్ స్కిల్, బాడీ స్కిల్ మొత్తం ఇంటర్వ్యూ చేసి తర్వాత అమౌంట్ అనేది మాట్లాడతారు. వాళ్ళ స్కిల్ బట్టి, వాళ్ళ పాపులారిటీ బట్టి, వాళ్ళ ఫ్యాన్ బేస్ బట్టి. సో మణికంఠకి అయితే కనుక 1,20,000 ఇస్తున్నారు పర్ వీక్కి 1,20,000. నెక్స్ట్ సోనియాకి వచ్చి 1,54,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. తను ఆర్జీవీ మూవీలో యాక్ట్ చేశారు. అండ్ తనకు వచ్చేసి పర్ వీక్కి 1,50,000 రూపాయలు, అక్షరాల 1,50,000 రూపాయలు పర్ వీక్కి అమౌంట్ ఇస్తున్నారు అనమాట బిగ్ బాస్లోకి. నెక్స్ట్ వచ్చి బేబక్క వచ్చి 1,60,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. తను యాక్చువల్గా షోలు చేస్తుంటుంది, యూఎస్లో కామెడీ షోలు చేస్తుంటుంది. అండ్ సింగరు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో అమ్మాయికి వచ్చి అక్షరాల 1,50,000 రూపాయలు పర్ వీక్ ఇస్తున్నారు బేబక్కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నబీల్. ఇప్పుడు 14 మందితో పోల్చుకుంటే కనుక 5th place ఎంత ఉన్నాడు నబీల్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 4,55,000. అతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు 4,55,000. అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్. అతనికి పర్ వీక్ 2 లక్షలు ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 55,000. చాలా తక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఓన్లీ 55,000. కానీ అతనికి ఇచ్చేది పర్ వీక్ 2,50,000 పర్ వీక్. ఎందుకంత అమౌంట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు? అతను ఆర్జేగా చేశాడు. అండ్ అట్ ది సేమ్ టైం చాలా ఈ మధ్యకాలంలో చాలా పబ్లిక్లో చాలా బజ్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఇంటర్వ్యూల ద్వారా. ఇంటర్వ్యూలు చేసి ఆ ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడి, చాలా పేషెన్సీతో మాట్లాడి, అండ్ చెప్పు దబ్బులు అవి ఇవి చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలా పబ్లిక్లో తక్కువ టైంలో బాగా ఫేమస్ అయిపోయిన వ్యక్తి శేఖర్ భాష. ఇంటర్వ్యూ పర్పస్లో లావణ్య గారి ఇష్యూలో. సో అతనికి పర్ వీక్ వచ్చి 2,50,000 అమౌంట్ ఇస్తున్నారు. అతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చి ఓన్లీ 55,000 మాత్రమే. తర్వాత వచ్చి కిరాక్ సీత కూడా చాలా తక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చి ఓన్లీ 90,000 మాత్రమే. బట్ ఆమెకి ఇచ్చే అమౌంట్ 2 లక్షలు పర్ వీక్. సో తను ఆల్రెడీ వెబ్ సిరీస్ చేసింది అండ్ చిన్న చిన్న సినిమాలు చేసింది. సో అమ్మాయికి వచ్చి 2 లక్షలు ఇస్తున్నారు పర్ వీక్ వచ్చేసి. నిఖిల్ వచ్చేసి 1,25,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి వచ్చే అమౌంట్ వచ్చేసి పర్ వీక్ 2,25,000, అక్షరాలు 2,25,000 రూపాయలు పర్ వీక్ ఇస్తున్నారు నిఖిల్కి. అతను ఆల్రెడీ సీరియల్ యాక్టరు, సీరియల్లో హీరోగా చేశాడు. అండ్ కిర్రాక్ బాయ్స్ అనే ప్రోగ్రాంలో కూడా చేశాడు. అండ్ సినిమాల్లో కూడా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకి ఈ బిగ్ బాస్లో ఎంటర్ అయిన 14 మెంబర్స్లో కల్లా హైయెస్ట్ రెమ్యూనియేషన్ పే చేసేది విష్ణుప్రియకి. ఎందుకంటే తనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.7 million ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం పర్ వీక్ వచ్చి 4 lakhs అమౌంట్, పర్ వీక్ 4 lakhs ఇస్తున్నారు. ఎందుకంటే తను ఆల్రెడీ హీరోయిన్గా చేసింది, చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్గా యాంకరింగ్గా చేసింది, సినిమాలు చేసింది. సో తనకు వచ్చేసి చాలా పాపులారిటీ ఉంది. కాబట్టి వీళ్ళందరితో పోల్చుకుంటే కనుక 4 lakhs పర్ వీక్ ఇస్తున్నారు విష్ణుప్రియకి. ఆదిత్య ఓం గారికి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1.7 million ఉన్నారు. అంటే అందరికన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నది ఆదిత్య ఓం గారికి. బట్ అతనికి ఇచ్చే అమౌంట్ వచ్చేసి 3 lakhs పర్ వీక్ ఇస్తున్నారు. అతనికి వచ్చి 3 lakhs పర్ వీక్. అండ్ అతను చాలా సినిమాల్లో హీరోగా చేశాడు. అప్పట్లో లాహిర్ సినిమాల్లో టైంలో అతను పెద్ద పాపులర్ ఉన్న హీరో. ఇప్పుడైతే కొంచెం పాపులర్ అయితే తగ్గింది, కానీ అప్పుడైతే చాలా పాపులర్ ఉన్న హీరో. సో అందువల్ల అమౌంట్ తగ్గించారేమో, ఐ థింక్ 3 lakhs ఇవ్వడం అంటే విష్ణుప్రియ కన్నా. యాష్మి గౌడకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చి 1,25,000 మంది ఉన్నారు.
తనకి ఇచ్చే అమౌంట్ వచ్చి 2,50,000 రూపాయలు పర్ వీక్ ఇస్తున్నారు. తను సీరియల్ యాక్టర్, సీరియల్ హీరోయిన్ గా చేస్తుంది. అట్ ది సేమ్ టైం తన కన్నడ యాక్టర్. సో తనకు వచ్చేసి 2,50,000 రూపాయలు అనేది పర్ వీక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రేరణ తను కూడా సేమ్ కన్నడ యాక్టరే. కన్నడలో మినీ బిగ్ బాస్ నిలొచ్చింది ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చి 1,28,000 మంది ఉన్నారు. పర్ వీక్ వచ్చేసి 2 lakhs పే చేస్తున్నారు. అభయ్ నవీన్ వచ్చి వీళ్ళందరితో పోల్చుకుంటే కనుక లోయెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నది కేవలం అభయ్ నవీన్కి 21,000 మాత్రమే. కానీ అతనికి చేసింది తక్కువ సినిమాలు అయినా సరే పెద్ద సినిమాలు చేశాడు కాబట్టి తనకి అమౌంట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 2 lakhs అమౌంట్ పే చేయడం జరుగుతుంది బిగ్ బాస్ వాళ్ళు. పర్ వీక్ 2 lakhs అభయ్ నవీన్కి ఇస్తున్నారు. తనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చి 21,000. సో మీకు నచ్చితే కనుక కమెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూసినా కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. డెఫినెట్గా మీరు లైక్ చేయడం అనేది మర్చిపోకండి. ఉంటాను. జై హింద్.